హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 27 వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను వచ్చేసి 59.05 అయితే ఉన్నానండి. 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 62.50, ఇప్పుడు వచ్చేసి 59.05 అండి. అరౌండ్ 3.5 kgs అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ఈ 25 డేస్లో నేను వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది స్లోగా చేస్తున్నానండి. అంటే వాకింగ్, ఎక్సర్సైజ్ అలా ఏం చేయకోకుండా నార్మల్గా ఫుడ్తోనే వెయిట్ లాస్ అయితే అవుతున్నాను అనమాట. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దామండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ కోసం వచ్చేసి నేను ఇక్కడ 2 glasses ఆఫ్ వాటర్ తీసుకొని అందులో కొంచెం వాము వేసుకున్నానండి. అంటే 1/2 టేబుల్ స్పూన్ కాదు, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీరా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా సోంపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క కూడా వేసుకున్నానండి. దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ అనేవి కరగడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల అయితే మనం మెయిన్గా బెల్లీ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుందండి. ఇవి మనం ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ బాయిల్ చేసుకున్నా తాగొచ్చు, లేదు అని అంటే అలాగే ఫిల్టర్ చేసుకుని అయినా తాగొచ్చు, లేదంటే ఇలా ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్గా బాయిల్ చేసుకొని అయినా తాగొచ్చు. ఇంకా ఇక్కడ నేను లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ని అయితే ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇంక ఇదైతే నేను వేడివేడిగానే తాగేస్తానండి. చల్లగా అయితే మాకు అంతగా ఇష్టం ఉండదు. మీరు వేడిగా తాగొద్దు అనుకుంటే కొంచెం చల్లారిన తర్వాత మీరైతే సిప్ చేస్తూ తాగేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా డీటాక్స్ డ్రింక్ అయిపోయింది కదా. తర్వాత అయితే ఇక్కడ నేను ముందు రోజు నైటే గింజలు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. గింజల్లో వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నాను అని అంటే అలసందలు, అలాగే రాజ్మా, అలాగే శనగలు, గ్రీన్ పీస్ అయితే తీసుకున్నానండి. వీటిని అయితే ముందు రోజు నైట్ సోక్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు త్వరగా ఉడికిపోతాయి అని చెప్పేసి నేను కుక్కర్లో అలా ఏం పెట్టకుండా నార్మల్గా ఈ గిన్నెలో అయితే పెట్టుకున్నాను. ఇవి ఉడికేటప్పుడైతే నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. అంటే గింజలకి మళ్ళీ తర్వాత పట్టదని చెప్పేసి ముందే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇది ఉడకడానికి స్టవ్ వెలిగించేసి పెట్టేశాను. తర్వాత మా పాపకు వచ్చేసి నేను స్నాక్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. స్నాక్ వచ్చేసి ఈరోజు ఫూల్ మకానా పెట్టడానికి వాటిని ఫస్ట్ రోస్ట్ చేసుకుంటున్నాను. రోస్ట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటానండి. నార్మల్గా అయితే కొంచెం నెయ్యి కూడా వేసి కారపొడి వేసి చేస్తాను. అంటే పాపకు మాత్రం ఓన్లీ సాల్ట్ వేసి చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది అనమాట. అలాగే మన వెయిట్ లాస్కి కూడా ఈ ఫూల్ మకానా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది ఇప్పుడు మార్కెట్స్లో బాగా అవైలబుల్గా ఉంది. అలాగే మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది తీసుకోవడం వల్ల అయితే మనకి చెప్పాను కదా, నేను మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది అనమాట. మనం ఒక 30 grams వరకు మార్నింగ్ స్నాక్గా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్గా కానీ కన్జ్యూమ్ చేయొచ్చు దీన్ని. కాకపోతే వీటిని ఏంటంటే మనం దగ్గరుండి తిప్పుకోవాలండి, లేదంటే అడుగంటేస్తాయి అనమాట. అడుగంటితే ఏంటంటే నల్లగా మాడిపోతాయి. ఇంకా ఇవి డైరెక్ట్గా తింటే ఏంటంటే గట్టిగా ఉంటాయి అనమాట. ఇంకా ఏంటంటే వీటితో మనం దోశలాగా కూడా వేసుకోవచ్చండి. అలాగే మనం లడ్డు చేసుకుంటాం కదా, ప్రోటీన్ లడ్డు, దాంట్లో కూడా ఇవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి, ఇంకా ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం గట్టిగా ఉంది, అందుకని చెప్పేసి ఇంకా కొంచెం సేపు అయితే ఫ్రై చేశాను. అదిగోండి అడుగంటేసింది, మీకు అది నొక్కి చూపించేలోపే అడుగంటేసింది అనమాట. ఇదిగోండి ఇక్కడ నేనైతే ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను నేను ఎంత బాగా ఫ్రై అయిందంటే మంచిగా కరకరలాడుతుంది అనమాట. పాపకి ఇది బాక్స్లో పెడితే తను ఇవి మాత్రమే తినేస్తుంది అనమాట. వేరే అన్నీ మిగిల్చుకొని తీసుకొస్తుంది. అదిగో చూడండి, ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇలా అంటే చాలా మంచిగా పొడి పొడి అయిపోయింది అనమాట. చాలా బాగుంటాయండి, ట్రై చేయండి మీరు కూడా, హెల్త్కి అయితే చాలా మంచిది. తర్వాత ఇక్కడ నేను ప్రోటీన్ లడ్డు చేశాను కదా, లడ్డు ఒకటి పెట్టాను, బిస్కెట్స్ పెట్టాను, అలాగే ఫూల్ మకానా అయితే పెట్టాను అనమాట. తను బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరింది అనమాట స్కూల్కి. అయితే ఈరోజు స్కూల్లో ఒక యాక్టివిటీ ఉందన్నమాట, ఎమోజీ డే. అయితే వాళ్ళు చెప్పారు ఎమోజీ రెడీ చేసి పంపండి మీ పాపకి అని చెప్పేసి చెప్తే ఇలా ఒకటి చాట్ బోర్డ్ పైన ఇలా ప్రిపేర్ చేశాను. అలాగే తన దగ్గర హెయిర్ బ్యాండ్ ఉందన్నమాట. అయితే ఆ హెయిర్ బ్యాండ్కి కూడా షేప్ కట్ చేసుకొని దానికి కూడా స్మైలీస్ రెడీ చేసి దానికి పిన్ మిషన్తో పిన్ చేసేసి అలా హెయిర్ బ్యాండ్ లాగా పెట్టి పంపించాను. తనైతే డే మొత్తం ఉంచుకుందండి అవి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మా వారికి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. ఎందుకనంటే తను బయటకు వెళ్తా అన్నారనమాట. అందుకని చెప్పేసి తనకు బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను. నేను వచ్చేలోపే అవి ఉడికిపోయాయి కదా, దాంట్లో వచ్చేసి ఆనియన్ అయితే యాడ్ చేసేసుకున్నారు. తర్వాత నేనైతే లెమన్ స్క్వీజ్ చేసేసి అలాగే తనకి కొంచెం డ్రాగన్ ఫ్రూట్ అలాగే ఒక లడ్డు రెడీ చేశాను కదా, అదైతే పెట్టి తనకి బ్రేక్ఫాస్ట్గా ఇచ్చేస్తున్నాను.
తనకు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా నచ్చుతుందండి. అంటే ఇది తిన్నాక ఏంటంటే మంచిగా లైట్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఆకలి అవ్వడం కానీ అలా ఏమి అవ్వదనమాట. మన బాడీకి కావాల్సిన మంచి ప్రోటీన్, మినరల్స్ అన్నీ లభిస్తాయండి. ఫ్రూట్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి మంచి ఫైబర్ లభిస్తుంది. అలాగే లడ్డు తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్ లభిస్తుంది. ఇవన్నీ మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి అయితే హెల్ప్ చేస్తాయన్నమాట. ఇంకా మా వారికి ఇది ఇచ్చేసి నేనైతే ఇక్కడ పూజ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు మండే అనమాట. నేను పాపను దింపేసి వచ్చి గబగబా ముందు నేను ఫ్రెష్ అయిపోయి తర్వాత దీనికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇక్కడ నేనైతే పూజ అయితే చేసేసుకుంటున్నాను. నేనైతే చాలా సింపుల్గా చేసేసుకుంటానండి. బొట్లు అయితే నేను ఒక రోజు గ్యాప్ ఇచ్చినా కానీ మళ్ళీ బొట్లు అయితే మళ్ళీ పెట్టుకుంటాను దేవుడికి. మళ్ళీ రోజు మాత్రం పూజ చేసినప్పుడు ఆ దేవుడి దగ్గర ఉన్న పువ్వులు అవన్నీ తీసేస్తాను. అంటే పూజ రోజు చేసేది ఎక్కువగా వీడియోలో చూపించొద్దు అంటారు కదా, అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా షేర్ చేయను అనమాట. నేను వచ్చేసి సోమవారం, అలాగే గురువారం, అలాగే శుక్రవారం, శనివారం అయితే పూజ చేసుకుంటానండి. అంటే మిగిలిన డేస్ కాదు. ఇక్కడైతే నేను సాయిబాబాది ప్రార్థన ఉంటుంది కదా, అదే చేసుకుంటాను నేనైతే. నాకు అది అలవాటు అన్నమాట. ఫస్ట్ నుంచి నేను పారాయణం చేసుకుంటాను. నాకు బాబా మీద బాగా నమ్మకం, అందుకని చెప్పేసి నేనైతే అదే ప్రార్థన చేస్తాను ఎప్పుడు చేసినా కానీ. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను కొర్రలు నానబెట్టుకుంటున్నానండి. అంటే నేను బ్రేక్ఫాస్ట్ చెయ్యక ముందే కొర్రలు అయితే నానబెట్టుకుంటున్నాను. ఇదిగోండి నేనైతే 1 కప్పు దాకా కొర్రలు తీసుకున్నాను. నేను లాస్ట్ టైం చూపించాను కదా, డీమార్ట్ నుంచి తెచ్చుకున్నానని చెప్పేసి. చాలా మంచిదండి కొర్రలు తీసుకుంటే. మనకి ఇది స్లోగా డైజెషన్ అవుతుంది. అలాగే బ్లడ్లోకి షుగర్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే కొర్రలు అన్నం వండుకుంటున్నాను ఈరోజు. తర్వాత నా కోసం అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాను కదా. ఇంకా ఇక్కడ చూడండి నేనైతే శనగలు ఇవన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఫ్రూట్ కూడా పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. నేనైతే సాల్ట్ వేసుకోలేదు. హాఫ్ మా వారికి ఇచ్చాను కదా, ఇంకా హాఫ్ అయితే నేను పెట్టుకున్నాను. మన వెయిట్ లాస్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. అందుకని చెప్పేసి నేను డ్రాగన్ ఫ్రూట్ హాఫ్ అయితే పెట్టేసుకున్నాను. కాకపోతే ఇక్కడ నేను లడ్డు ఏం తీసుకోలేదండి, నాకు ఇదే ఎక్కువైపోయింది. అయితే శనగలు తీసుకోవడం వల్ల మనకి స్టమక్ ఫుల్గా ఉన్నట్టు ఫీల్ వస్తుంది. అలాగే ప్రోటీన్ బాగా లభిస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి. గ్రీన్ పీస్ తీసుకోవడం వల్ల లో క్యాలరీస్ ఉంటాయండి. అందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, హై ఫైబర్ ప్రోటీన్ లభిస్తుంది అనమాట మనకి. అయితే రాజ్మా తీసుకోవడం వల్ల అయితే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయండి. అలాగే గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. అలాగే హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి అయితే బాగా హెల్ప్ అవుతుందండి. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా ఇప్పుడు పాపనైతే స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. ఇంకా 12కి తను వచ్చేస్తుంది కదా. ఈరోజు అయితే వంట అయితే చేయలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత వంట చేయాలి. ఫస్ట్ తనని తీసుకొచ్చేసి తననైతే డ్రెస్ చేంజ్ చేయించేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. స్కూల్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ అండి. నేనే తీసుకెళ్తాను, నేనే తీసుకొస్తాను. వర్షం పడితే వాళ్ళ డాడీ తీసుకొస్తారు. అమ్మో, ఆ బ్యాండ్ తీసేవా? హెయిర్ బ్యాండ్ తీయవా? బాగుందా? స్మైలీ ఆంటీ నిన్ను కొట్టిద్దంట, ఓకేనా? వద్దా? మరి దిగి నడవాలి. చూసారా, అస్సలు దిగమంటే దిగట్లేదండి. ఆంటీ కొట్టిద్దైనా సరే వినట్లేదు. అంటే వెతుకొనే తీసుకెళ్ళాలంట తనని. ఇంత ఆయాసం వస్తుందో అసలుకి నాకు. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా పాపనాడు కూర్చోబెట్టేసి తనకి తన కాన్వర్జేషన్స్ పెడతా అండి నేను టీవీలో. అంతే కాన్వర్జేషన్స్ చూసే చాలా వరకు ఇంగ్లీష్ నేర్చుకుందనమాట. మా మీద రోజు ప్రయోగం చేస్తుంది. అంటే బొమ్మలు అవి పెట్టుకోకుండా ఇలా పిల్లలకి కాన్వర్జేషన్స్ పెడితే అంటే మనకి వాళ్ళు డైలీ ఎలా అడగాలి, ఏం అడగాలి అనేది అలవాటు అవుతుంది. అలాగే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ ఏమైనా చెప్పినా కానీ ఈజీగా అలవాటు అయిపోతుంది అనమాట. పాప అయితే చాలా అంటే చాలా నేర్చుకుందండి. తర్వాత నేను కూడా ఇంట్లో తనతో మ్యాక్సిమం ట్రై చేస్తాను మాట్లాడడానికి. కొన్నిసార్లు తెలుగు కూడా రావాలి కాబట్టి తెలుగు కూడా మాట్లాడతాను. తర్వాత హిందీలో మాట్లాడతాను. నేనైతే మిక్స్డ్ లాంగ్వేజ్ మాట్లాడతాను అనమాట పాపతో. ఇంకా తను కూడా నాతో అలాగే మాట్లాడుతుంది. అప్పుడప్పుడు హిందీ అయితే అడగదు కానీ తెలుగు మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా ఈరోజు బీరకాయ పప్పు అయితే చేద్దాం అనుకొని బీరకాయలు అయితే మొత్తం చెక్కు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. బీరకాయ ములక్కాయ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే బీరకాయ పప్పు వేసేద్దాం. బీరకాయ పప్పు అయితే మా వాళ్ళు కూడా మంచిగా తినేస్తారని చెప్పేసి ఈరోజు అయితే బీరకాయ పప్పే చేస్తున్నాను. అయితే బీరకాయ తీసుకోవడం వల్ల అయితే మనకి విటమిన్ ఏ, సి, ఐరన్ అలాగే B6 బాగా లభిస్తుందండి. ఇది హార్ట్కి అయితే చాలా మంచిది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది.
నేనైతే ఇప్పుడు ఓన్లీ నాకు దగ్గరగా అవైలబుల్‌గా ఉన్న, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నానండి. కొత్తగా ఏం చేయట్లేదు. అయితే మనం డైట్‌లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం బీరకాయ గానీ, సొరకాయ కానీ ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఎందుకనంటే మనకి మంచిగా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతుంది. అలాగే మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అలాగే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి మనం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటామండి. నా రెసిపీస్ మీకు రెగ్యులర్‌గా అనిపిస్తుండొచ్చు. కాపోతే నేను అన్నీ చూసుకొని నేనైతే పాటిస్తున్నాను. ఇక్కడైతే నేను పప్పు కడిగేసుకున్నానండి. ఎసరు కూడా పోసేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. నేను డైట్‌లో వచ్చేసి ఎక్కువగా ఏం వాడుతున్నానండి, బెండకాయ వాడుతున్నాను, దొండకాయ వాడుతున్నాను, బీరకాయ వాడుతున్నాను, సొరకాయ వాడుతున్నాను, పప్పు వాడుతున్నాను. సండే వస్తే నాన్ వెజ్ వాడుతున్నాను. అలాగే స్మూతీస్ చేసుకుంటున్నాను, ఎగ్ దోస చేసుకుంటున్నాను. మామూలుగా మనకి ఏమైతే మన చుట్టుపక్కల అవైలబుల్‌గా ఉన్నాయో అవే వాడుతున్నానండి. ఎక్కువగా స్పెషల్‌గా ఇవి ఏం వాడట్లేదు నేనొచ్చేసి. తర్వాత ఇగోండి ఇక్కడైతే ఆనియన్ కూడా ఒక హాఫ్ వేసుకున్నాను. తర్వాత కారము అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక ఇంచు దాకా చింతపండు అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇవి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం కందిపప్పు తీసుకున్నాం కదా, మామూలుగా పెసరపప్పు అయితే మనకు అన్ని విజిల్స్ అవసరం లేదండి, త్వరగా ఉడికిపోతుంది. ఇది కందిపప్పు కాబట్టి నేను ఒక 4 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకున్నాను. కొన్ని చోట్ల పప్పు త్వరగా ఉడకదండి, చూసి పెట్టుకోండి. తర్వాత ఇంకోండి ఇక్కడైతే నేను పప్పు స్టవ్ మీద పెట్టేసి తర్వాత అక్కడున్న ఈ కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. అయితే మా వారు కొంచెమే పచ్చడి చేయొచ్చు కదా, నువ్వు ఎక్కువ చేయవద్దు అని అన్నారు. అందుకని చెప్పేసి నేను కొన్ని బీరకాయలు పక్కన పెట్టుకున్నానండి. బీరకాయ అలాగే ఒక టమాటో, 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసేసి అయితే మంచిగా ఆయిల్ వేసి మగ్గించుకుంటున్నాను ఇక్కడ. చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను కదా, ఎంత బాగా వచ్చిందో అండి చట్నీ, అసలుకి ఆ రోజే అయిపోయిందనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఇలా మంచిగా ఆయిల్‌లో మగ్గించుకుంటున్నాను. తర్వాత ఒక ఇంచు చింతపండు అయితే వేసుకున్నానండి. చింతపండు వేసుకుంటే చట్నీ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఒక ఇంచు అయితే వేసుకున్నాను. తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. చెప్పాను కదా మా వారికి రోటి పచ్చళ్ళు అలవాటు చేయాలండి అని చెప్పేసి. అంటే రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి కాదు, మిక్సీలో పచ్చడి, అంటే డైలీ చేసుకునే పచ్చళ్ళు అనమాట. ఇదిగోండి ఇక్కడ మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 4 అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దీన్నైతే చల్లారనిస్తాను. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే చట్నీ అయిపోతుంది. ఈలోపు అయితే ఇంకా పప్పు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇదిగో చూడండి ఇక్కడ విజిల్ అయితే మొత్తం కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత తీసేసి ఇంకా చూస్తే పప్పు అయితే మంచిగా ఉడికింది. పప్పులో ఉన్న వాటర్ వంపేసి నేనైతే పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకుంటున్నానండి. అయితే మీకు ఒక అప్డేట్ ఏంటంటే నేనైతే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను అని చెప్పి ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పానమాట. ఎందుకు చేయించుకున్నాను ఏంటి అనేది అయితే మీకు చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను అదేం చెప్పట్లేదండి. నేను కమింగ్ వీడియోస్లో ఏదైనా ఒక రోజు మాత్రం నా బ్లడ్ రిపోర్ట్స్ అయితే మీకు షేర్ చేస్తాను. నేను 1 ఇయర్కి ఒకసారి చేయించుకుంటాను. అయితే కొంచెం ప్రాబ్లం ఉండడంతో నేను ఇప్పుడు డైట్ చేసి ఏమేం ప్రాబ్లమ్స్ నా డైట్ వల్ల క్యూర్ అయినాయి, ఏమేమి రేజ్ అయినాయి అనేది మాత్రం మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తాను. అంటే నాకు వాటిని ప్రాపర్గా మీకు ఎలా చూపించాలి అనేది నాకు ఇంకా మైండ్లో అయితే స్ట్రైక్ అవ్వలేదన్నమాట. అందుకని చెప్పేసి నేను ఆ వీడియో ఇంకా షూట్ చేయలేదు. రిపోర్ట్స్ అయితే నాకు 10th రోజే వచ్చినాయి అనుకుంటా, 12th రోజు వచ్చినాయి అనుకుంటా నా చేతికైతే. నేను షేర్ చేస్తాను మీకు, అంటే మా వారిది నాది ఇద్దరికి చేయించుకున్నాను, ఇద్దరిది మీకు చూపిస్తాను ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి గుడ్ థింగ్స్ ఉన్నాయి అనేది. ప్రీవియస్ రిపోర్ట్స్ కూడా నాకు దొరికితే ఒకవేళ నేను కంపేర్ చేసి మీకైతే చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడైతే నేను చట్నీ కూడా చేసేసుకుంటున్నాను. ఈ మాటల్లో పడి పప్పు తాలింపు కూడా వేసేసాను అనమాట. ఇంకా అందరికీ తెలిసిందే కదా పప్పు పోపు ఎట్లా పెట్టుకుంటారో. తర్వాత ఇక్కడ చట్నీలో అయితే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేయడం మర్చిపోయాను, మూత పెట్టేసి తీసుకెళ్ళాను. తర్వాత గుర్తొచ్చింది అయ్యో సాల్ట్ వేయలేదు కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇంకా సాల్ట్ కూడా వేసుకొని ఇదైతే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. అంటే బాగా మెత్తగా కాదండి, అచ్చాపచ్చగా అయితే చేసుకున్నాను అనమాట. అయితే మా వారికి నేను ఏం చట్నీ చేశాను అనేది కూడా తెలియదండి, పెట్టేశాను అనమాట. చాలా నచ్చింది తనకి చట్నీ. ఈ మార్నింగ్ ఈవినింగ్ మొత్తం అదే తినేశారు. ఇగోండి తర్వాత కొర్రన్నం వండాను కదా, కొర్రన్నం అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి, నాకు భలే నచ్చుతుందండి. అంటే ఈ ప్లేస్లో బ్రౌన్ రైస్ ప్లేస్లో ఇది చేసుకొని తింటే పోయిద్దేమో అనిపించింది అనమాట. ఇంకా బ్రౌన్ రైస్ కంటే ఇదైతే అస్సలు స్వీట్గా లేదు, ఏమీ లేదండి, బాగా చప్పగా ఉంటుంది. కాకపోతే ఈజీగా తినేప్పుడు గొంతులోకి వెళ్ళిపోతుంది అనమాట.
మీరు బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, అలాగే బాస్మతి రైస్ కానీ, కొర్రన్నం కానీ, జొన్నన్నం కానీ, రాగి అన్నం కానీ మీరు డైట్లో తీసేసుకోవచ్చండి. ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక 100 గ్రామ్స్ దాకా కొర్రన్నం తీసుకున్నాను. తర్వాత ఒక 100 గ్రామ్స్ దాకా పప్పు అయితే తీసుకున్నానండి. పప్పులో మంచి ప్రోటీన్ లభిస్తుంది, ఫైబర్ లభిస్తుంది, మనం బీరకాయ అవి వేసుకున్నాం కాబట్టి. తర్వాత సాలడ్లోకి వచ్చేసి నేను కీరా దోసకాయ, అలాగే క్యారెట్లు, అలాగే బీట్రూట్లు అయితే కట్ చేసుకున్నాను. అయితే ఇవి ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. అంటే తినేప్పుడు కట్ చేసుకోవడానికి బద్ధకం వస్తుందనమాట. అందుకని చెప్పేసి ముందే కట్ చేసి పెట్టుకున్నాను మార్నింగే. ఇంకా ఏంటి అంటే మనం తినే అప్పుడు ఫస్ట్ సలాడ్ తిని తర్వాత రైస్ ఇవి తినండి. ఎందుకనంటే సలాడ్ తినేసరికి మనం హాఫ్ కడుపు నిండిపోద్దండి. అందుకని చెప్పేసి మనకి ఎక్కువగా ఆకలి అవ్వదనమాట. అవి తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిది. నేను చెప్తున్నాను కదా, రిపోర్ట్స్ చూపించినప్పుడు మీకు వాటి గురించి కూడా చెప్తాను. వాటి వల్ల బెనిఫిట్లు ఏంటో కూడా మీకు చెప్తాను నేను. ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్ దాకా కర్డ్ తీసుకున్నాను. టేబుల్ స్పూన్ కాదండి, కొంచెం పెద్ద స్పూనే. అయితే ఇక్కడ మా వారికి అప్పడం పెట్టాను, నేను పెట్టుకోలేదని గుర్తొచ్చింది. అయితే నేను కూడా ఒక అప్పడం అయితే పెట్టుకున్నానండి. పప్పు చేశాను కదా, అప్పడం కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పడం కూడా వేంపాను అనమాట. ఇదిగోండి కొర్రన్నం, అలాగే పప్పు, అలాగే క్యారెట్, బీట్రూట్, కీరా సలాడ్, తర్వాత ఒక అప్పడము, తర్వాత పెరుగు అయితే తీసుకున్నాను. ఇదండి ఇంకా లంచ్ ప్లేట్ అయితే బాగా కలర్ఫుల్గా చాలా మంచిగా కనిపిస్తుంది కదా. చట్నీ కూడా పెట్టుకున్నానండి ఒక స్పూన్ అయితే. ఇంకా ఈరోజు డిన్నర్లోకి వచ్చేసి చట్నీ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ కొంచెం చట్నీ వేసుకొని అయితే ఒక రాగి దోశ అయితే వేసుకున్నానండి. ఈవినింగ్ డిన్నర్లోకి ఈరోజు రాగి దోశ తీసుకున్నాను. రాగి తీసుకోవడం వల్ల అయితే మనకి ఐరన్, కాల్షియం బాగా లభిస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే ఈ మధ్య దోశలు ఎక్కువ శాతం రాగితోనే ఉంటున్నాయి, ఇడ్లీలు కూడా రాగి పిండితోనే ఉంటున్నాయి. అంటే మామూలుగా మనం వైట్ రవ్వ, వైట్ పప్పే వాడుతున్నాను. ఇదిగోండి ఒక సైడ్ అయితే మంచిగా కాలిన తర్వాత రెండో పక్కకు కూడా తిప్పేసుకొని ఇంకా దోశ అయితే వేసుకొని మంచిగా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. రోజు చెప్పేదా అండి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. లేదు అంటే మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళిపోయి ప్లేలిస్ట్లో వెయిట్ లాస్ జర్నీ, అలాగే వెయిట్ లాస్ జర్నీ 2 అని అయితే 2 ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేశాను. అందులో నా వెయిట్ లాస్ వీడియోస్ అయితే ఉన్నాయి. 1 by 1 వాచ్ చేస్తూ మీరు అవి కూడా ఫాలో అయిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.